గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. మేషరాశి వారికి డిసెంబర్ చివరి వారంలో జరిగేది ఇదే. ఆ ద్రోహి ఎవరు? ఈ లక్షణాలను ద్వారా తెలుసుకోండి. అసలు మేషరాశి వారి జీవితంలో విధ్వంసం సృష్టిస్తున్న ఆ ద్రోహి ఎవరు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855533632. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. అసలు మేషరాశి వారు ఏ లక్షణాల ద్వారా వారి ద్రోహిని తెలుసుకోగలుగుతారు అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అసలు మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ముందుగా మేషరాశి వారికి కుటుంబపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవితపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే మేషరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పాలి. సూర్యుడు 8వ మరియు 9వ ఇంట్లో ఉండడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల అయితే కమ్యూనికేషన్లో జాప్యాలు ఉంటాయనే చెప్పాలి. 10వ ఇంట్లో శుక్రుడి సంచారం వృత్తిపరమైన మార్పులకు దారితీస్తుంది. కుజుడు వక్రించి ఉండడం మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. 2వ ఇంట్లో గురుడు వక్రగతిలో ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి. రాహుకేతువులు అనుకోని స్థానంలో ఉండవు. అయితే 11వ ఇంట్లో శని యొక్క అద్భుతమైన స్థానం. ఇది మీకు దీర్ఘకాలిక రక్షణ మరియు అదృష్టాన్ని అయితే అందిస్తుందనే చెప్పాలి. పెరుగుదల మరియు విజయం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. శని బలమైన స్థితిలో ఉండడం వలన అయితే సమయానికి ఫలితాలు అయితే అనుకూలంగా వస్తాయనే చెప్పాలి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల అయితే కొంత ఒత్తిడికి గురవుతారనే చెప్పాలి. మానసిక ప్రశాంతత పొందడానికి దానం చేయడం మంచిదిగా చెప్పవచ్చు. ఇక మేషరాశిలో జన్మించిన వారికి ఏ విధమైనటువంటి వ్యాపార రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారపరంగా అయితే కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను ఉంటాయనే చెప్పాలి. అయితే వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపార పరంగా అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి. వ్యాపార రంగంలో సానుకూలమైన ప్రయాణాలు అయితే ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతంగా పూర్తవుతాయనే చెప్పాలి. కొత్త పనులకు శ్రీకారం చుడితే కనుక ఈ సమయంలో అయితే ప్రారంభించడానికి అవకాశం ఉంటుందనే చెప్పాలి. కొత్త భాగస్వాములతో లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాలు అయితే ఏర్పడతాయనే చెప్పాలి. పెట్టుబడులు పెట్టే ముందు మంచి సమయాన్ని చూసి ఆరంభించడం మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. రిటర్న్స్ ఆశించిన విధంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వ్యాపార ప్రయాణాలు అయితే బాగా లాభదాయకంగానే ఉంటాయి. ఇక మేషరాశిలో జన్మించిన వారికి ఉద్యోగపరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగపరంగా కూడా అయితే మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. అయితే గతంలో ఏదైతే ఉద్యోగ మార్పిడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. ఉద్యోగ మార్పిడికే కావచ్చు లేదా ఉద్యోగ బదిలీలకి కూడా అయితే చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో అయితే మీరు నూతన ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే కొత్త ప్రాజెక్టులు చేపట్టినప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. అలాగే ఆఫీస్లో అదనపు బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. అయితే ఉద్యోగస్తులకు మంచి శుభవార్తలు వినబోతున్నారనే చెప్పాలి. ఇలా పలు శుభవార్తలతో అయితే
ఉద్యోగస్తులకు వారి ఉద్యోగపరమైన జీవితం అయితే అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. ఇక మేషరాశిలో జన్మించిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితంలో అయితే పలు శుభవార్తలు వినబోతున్నారనే చెప్పాలి. అయితే గతంలో ఏవైతే అపార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేషరాశి వారు ఈ సమయంలో అయితే వారు వైవాహిక జీవితంలో వారి జీవిత భాగస్వామితో అయితే కలిసి విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి. అయితే వినోద యాత్రలు చేయడంలో అయితే ఈ మేషరాశి వారు చాలా ముందు ఉంటారనే చెప్పాలి. ఇక మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయనే చెప్పాలి. అయితే గతంలోంచి ఎవరైతే సంతానం లేదని బాధపడుతున్నారో ఈ సమయంలో సంతాన యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మేషరాశిలో జన్మించిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుటుంబపరమైన జీవితంలో అయితే కొన్ని మిశ్రమ ఫలితాలుగానే ఉంటాయనే చెప్పాలి. అయితే గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా కొంచెం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ పరీక్షా కాలం మరుగుకు వస్తుందనే చెప్పాలి. కుజుడు వక్రగతిలో మరియు బుధుడు ప్రతికూలంగా ఉండడం వల్ల అయితే కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారనే చెప్పాలి. అయితే కుటుంబంలో సమస్యలు అయితే సామరస్యంగా బహిష్కరణగా అయితే చర్చించి వారి అవసరాలను అర్థం చేసుకొని పరిష్కరించుకోగలుగుతారని చెప్పాలి. ఇక తర్వాత అయితే సూర్యుడు 9వ ఇంటిలోకి ప్రవేశించడంతో శుభకార్యాలను అయితే నిర్వహిస్తారనే చెప్పాలి. సానుకూలంగా అయితే మీ సాయశక్తుల ప్రయత్నిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీ పిల్లల వివాహ విషయాలు కూడా అయితే ఈ సమయంలో ఖరారు చేసుకోగలుగుతారనే చెప్పాలి. కుటుంబంలో కొంత కాలం నుండి అయితే రాజకీయాలు ఉండవచ్చు. కానీ ఈ నెల రెండవ భాగంలో అయితే వాటిని సజావుగా ఎదుర్కోగలుగుతారనే చెప్పాలి. డిసెంబర్ చివరి వారం నుండి అయితే మీ విహారీ యాత్రకు ప్రణాళికలు వేసుకోవచ్చనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో అయితే సమయాన్ని గడపడం వల్ల ఆనందంగా అయితే మీ జీవితం ముందుకు సాగుతుందనే చెప్పాలి. పెద్దవాళ్ళతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి. ఇక మేషరాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఆరోగ్యపరంగా అయితే ఈ మేషరాశి వారికి బాగానే కనిపిస్తుంది. కాకపోతే దీర్ఘకాలిక సమస్యలు అయితే అలా వస్తూ ఉంటూనే ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా ఆహార నియమాలు, వ్యాయామం చేయడం ఇలాంటివన్నీ పాటిస్తే, ధ్యానం చేయడం ఇలాంటివన్నీ పాటిస్తే కూడా మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనే చెప్పాలి. అసలు గత కొన్ని సంవత్సరాలుగా ఏ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు, అసలు మేషరాశి వారికి డిసెంబర్ చివరి వారంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆ ద్రోహి ఎవరు, ఏ లక్షణాల ద్వారా ఆ ద్రోహి ఎవరనేది తెలుసుకోవాలి అంటే మీరు ఈ సమయంలో అయితే బాగా సంపాదించుకోగలుగుతారనే చెప్పాలి. కాబట్టి మీరు సంపాదించుకోవడాన్ని చూసి, మిమ్మల్ని చూసి ఓర్వలేక మీ జీవితంలోకి ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటారో ఈ కొంతకాలంలోని వారు మిమ్మల్ని ప్రతి దాంట్లోనూ కూడా వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు ఎక్కడ బాగుపడతారా అని వెనకాల నుండి ఏడుస్తూ మీరు చేసే ప్రతి పనిలోని అయితే మీకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారో వారి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులే మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తారు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులకైతే దూరంగా ఉండండి. చూశారు కదా, అసలు మేషరాశి వారికి ఏ ద్రోహి వీరి ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.